జరిగిందమ్మా? ఘోరం జరిగిపోయింది సార్. ఆ కాళిగాడు ఎస్ఐ ప్రకాష్ నడు రోడ్లో దారుణంగా హత్య చేశాడు సార్. మీరు వెంటనే బయలుదేరండి సార్. ఆ రాజకీయాలను అరెస్ట్ చేయండి. మీరు చెబుతున్నది నిజమేనా? నేను కళ్ళారా చూసి నిజమే చెప్తున్నాను సార్. మే గాడ్ బ్లెస్ హిస్ సోల్. ప్రార్థనలు సానుభూతి కాదండి ఇప్పుడు కావాల్సింది. మీరు వెంటనే బయలుదేరకపోతే వాడు తప్పించుకునే మార్గాన్ని వెతుకుతాడు. వెంటనే బయలుదేరండి. ఇంతకీ మీరు? నా పేరు ఝాన్సీ, కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. మీకున్న సివిక్ సెన్స్ కు చాలా సంతోషం. కానీ కాళీ హత్య చేశాడని ఇప్పుడు ఏదో ఉద్రేకంలో అంటున్నారు, కానీ రేపు సాక్ష్యానికి నిలబడగలరా? తప్పకుండా సార్. నా సర్వీస్ లో మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇస్తామని రిపోర్ట్ ఇస్తారు, రేపు కోర్టులో మమ్మల్ని వ్యధమలు చేస్తారు. సార్, ఎస్ఐని చంపారని చెప్పగానే వెంటనే మీరు హత్య జరిగిన ఆ స్థలానికి బయలుదేరను లేదు, కనీసం ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కు చెప్పడం లేదు. అలాంటి మీరు మమ్మల్ని అనుమానిస్తారా? మేడం, యువర్ టాకింగ్ టూ మచ్. సమయానికి ఫోన్ పనిచేసి రావడం లేదు, స్టేషన్ లో బండి లేదు. పేపర్ ఇవ్వండి సార్, నేనే రిపోర్ట్ రాసిస్తాను. అక్కర్లేదు, అవసరమైతే నేనే కబురు చేస్తాను. నో, నా రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీకు మీ బాధ్యత అయినా గుర్తుంటుంది. పేపర్ ఇవ్వండి. నమస్కారం సార్, నేను సిఐని మాట్లాడుతున్నాను. మీరు ఎస్ఐని చంపడం తన కళ్ళారా చూశారని ఎవరో అమ్మాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది సార్. ఎవరా పిల్ల? ఝాన్సీ అని కాలేజీ లెక్చరర్ అట. మీ గురించి తెలియక రిపోర్ట్ ఇచ్చింది కాళీ గారు. నా భార్య తరపున మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటున్నాను. 24 గంటలు టైం ఇస్తున్నాను. నీ పెళ్ళాం రిపోర్ట్ వాపస్ తీసుకుంటే సరే, లేకపోతే ఏమి జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను. ఏమిటండి ఏమిటండి ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. కళ్ళారా చూసిన ఘోరాన్ని గురించి మనసుని చంపుకోలేక, మనిషిగా చావలేక రిపోర్ట్ ఇవ్వడమే నేను చేసిన నేరమా? చెప్పండి చెప్పండి అత్తయ్య. నేరాన్ని నేరం అని చెప్పడమే నేరమైతే నన్ను అడ్డుకుంటున్న మీరందరూ నేరస్తులే. మితి మీరు మాట్లాడుతున్నాం. లేదండి, ఇంతవరకు బాధ నాలో దాచుకున్నాను, కానీ ఇప్పుడు భరించలేక మాట్లాడుతున్నాను. నేను చేసిన పనికి సంస్కారం గల మనిషిగా అభినందిస్తారనుకున్నాను, ఒక లాయర్గా సలహా ఇస్తారనుకున్నాను. కానీ న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి నల్లకోట వేసుకున్న మీరే న్యాయానికి అన్యాయం చేయమని చెప్తున్నారు. వాడు చంపింది ఎవరినో కాదండి, నీతిని నిజాయితీని, మన హక్కుల్ని న్యాయాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టపగలు నడి రోడ్లో నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే కళ్ళారా చూసి కూడా కళ్ళు మూసుకోమంటారా? ఝాన్సీ, చూసి నేను ఒక్కదానివే కాదు, కొన్ని వందల మంది చూశారు. వాళ్ళందరికీ లేని తపన బాధ్యతని ఒక్కదానిగా ఎందుకు? ఇలా ప్రతి ఒక్కరూ నాకెందుకు లేని ఊరుకోబట్టే 2 లక్షల మంది ఉన్న ఊళ్ళో ఒక బజారు గుండా రాజ్యం వెళ్తున్నాడు. మీ పిరికితనం, చేతకనతనం వాడి చక్రవర్తిని చేశాయి. ఝాన్సీ, చూడండి, నా మీద మీకున్న ప్రేమానురాగాలు మీ భయానికి కారణాలు కావచ్చు, కానీ నేను మీ దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ అనుకుని నా రిపోర్ట్ ని బ్రతికించండి, వాడిని ఒక హంతకుడిగా నిరూపించండి. ఝాన్సీ, నేను కాదు కదా, దేవుడు కూడా పని చేయలేడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న పద, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ విత్డ్రా చేసుకుందాం. మీ మాట మీద నాకు ఎప్పుడు గౌరవం ఉందండి. మీ భార్యగా మిమ్మల్ని ప్రేమిస్తాను, పూజిస్తాను, మీకోసం ప్రాణం ఇస్తాను. కానీ సంఘంలో ఒక మనిషిగా మీరు చెప్పిన ఈ పని మాత్రం నేను చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా మాట వింటావా లేదా? క్షమించండి, నీతికి అన్యాయం చేసి నేను శవంగా మారలేను. నువ్వెందుకు మారతావే? మమ్మల్ని శవాలుగా మారుస్తావు. అయినా ఆడదానికి ఇంత తెగింపు పరిగిరాదే. తెగింపు ఆడదాని బ్రతుకులోనే ఉంది అత్తయ్య. పరాయి మగవాడు ఎటువంటి వాడో తెలియకుండానే భార్య అవుతుంది, బిడ్డ పుట్టుక తల్లికి గండం తెలిసే తల్లి అవుతుంది. ఇదంతా తెగింపు కాదా? భర్త మాట మీద గౌరవం లేని ఏ ఆడదాన్ని ఏ మొగాడు సహించలేడు. ఇన్నాళ్ళు నీతో కాపురం చేసిన నేరానికి ఇంతసేపు సహించాను, ఇక నా వల్ల కాదు. నీతో పాటు నేను బజార్కి ఎక్కలేను. నాతో పాటు నా భార్యగా బతకాలనుకుంటే మర్యాదగా నా మాట విను, లేకపోతే విడాకులు సిద్ధంగా ఉంది. ఏమండి? అహంకారంతో రాజీపడి నేను కాపురం చేయలేను. విడాకులకి సిద్ధంగా ఉండమని ఎంత తేలిగ్గా అనేశారండి. మీకు మనసు ఎలా వచ్చిందండి? న్యాయాన్ని కాపాడవలసిన మీరు అన్యాయాన్ని ఎదిరించిన నాకు ఎంత పెద్ద శిక్ష వేస్తారా? అమ్మా ఝాన్సీ, న్యాయమో అన్యాయమో ఆ భగవంతుడే తేలుస్తాడు. అనవసరంగా ఉద్రేకాల్లో పడి మీ సంసారం ఎందుకమ్మా పాడు చేసుకోవడం? అంతమంది జరిగేదాకా దానికి తృప్తి లేదు నాన్న. దీనికి విడాకులు అంటే భయం లేదు, భర్త అంటే గౌరవం లేదు. ఏం చేస్తాను? కట్టుకున్న తర్వాత అనుభవించడం తప్పదు. నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి నా భార్యకి పిచ్చి పెట్టింది, అందుకే ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పొస్తాను. నేను తిరిగి దాన్ని కాను కనుక పిచ్చి దాన్ని ముద్ర వేస్తారా? ఇది మీకు న్యాయం కాదండి. భర్తగా మీరు చేయాల్సిన పని కాదు. ఏమండి, నా మాట వినండి. వాడు వచ్చేసాడండి.
వచ్చారా? ఎందుకండి కబురు చేస్తే నేనే వచ్చామని కదా. నీలాగా మాట తప్పే మనిషిని కాదురా. నీకిచ్చిన టైం అయిపోయి చాలా టైం అయింది. అందుకే వచ్చాను. అబ్బే నేను స్టేషన్ బయలుదేరానండి. మా ఆవిడ పిచ్చిదని రాసిచ్చి ఆ రిపోర్ట్ వెనక్కి తీసుకుందామని ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమండి నీ భార్య మొండిదని, నువ్వు చేతగాని వాడివని జాలేసి రిపోర్టు నేనే తీసుకొచ్చాను. పోలేండి, ఎలాగోలా పని జరిగిపోయింది కదా, ఇంకా గొడవ ఎందుకు? గొడవ చేయడానికి కాదురా, రిపోర్ట్ ఇచ్చిన దానికి బుద్ధి చెప్పడానికి వచ్చాను. రేయ్ లాక్కురండి రా. ప్లీజ్ ఆగండి. ఏమండి అది పిచ్చిదండి. ఆ పిచ్చిలో రిపోర్ట్ ఇచ్చింది కానీ మీకు ఎదురు తిరగాలి కాదండి. ఏమండి ప్లీజ్ నా మాట నమ్మండి. దాని ఎదురు ఒక లాయర్ అయ్యండి ఆత్మాభిమానాన్ని చంపుకొని వాడి కాళ్ళ మీద పడతారా? నార్మల్ ఇంత జరిగా కూడా బుద్ధి రాలేదా నీకు? చేసిన తప్పు కానీ కాళ్ళ మీద క్షమాపణ కోరుకో. నేను చావనైనా చేస్తాను కానీ ఒక బజార్ రౌడీ కాళ్ళ మీద పడను. నేను బజార్ రౌడీనా? సింహాసనం మీద కూర్చున్నా కుక్కని కుక్క అంటారా? ఏమిటమ్మా? నీ ప్రాణం తీస్తానే. అదొక్కటేరా నీ చేతనైన పని. నన్ను చంపు. నా చావు చచ్చి బ్రతుకుతున్న ఈ ఊళ్ళో సవారికి ఊపిరి వస్తుంది. ఆ కొత్త ఊపిరితోనైనా నీ సవారి కళ్ళగా చూస్తారు. చెప్పరా, నన్ను చెప్పు. ఇప్పుడు నీకు జరిగే ఈ అన్యాయానికి ఎవడడ్డం వస్తాడో చూస్తాను. పట్టుకోండి. దాని గుడ్డలు ఒక్కొక్కటి ఊడదీండ్రా. సిగ్గు చచ్చి సిగ్గు చెడి అది అవమానంతో కుళ్ళి తావాలి. కండలు చూపించి ఆ రౌడీని బెదరకొట్టండి. వెళ్ళండి. ఆగండి. ఆనాడు నిండు సభలో ద్రౌపది గుడ్డలు పదిస్తుంటే అందరూ గుడ్ల పగించి చూశారు. అలాగే మీరు చూడండి. అలా చూడడం ఎవరైనా తప్పారో ఆడైనా మగైనా అందరికీ వస్త్రాపహరణమే. చూడండి, గుడ్ల పగించి చూడండి. లాగండి. నువ్వు ఉండమ్మా, నేను పోలీసులు ఫోన్ చేస్తున్నానుగా. పోలీసులు రారు తాతయ్య, మీరు రండి తాతయ్య. నువ్వు ఉండమ్మా. ఆగండి, దమ్ముంటే నాతో చెప్పండి రా. మీ బతుకులు తేడా. జాతి అమ్మా శాంతి. బాబు, మీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న బాబులున్నారు, బిడ్డల కన్నా తల్లులున్నారు. ఇంతమంది ఉండి చూద్దాం చూస్తున్నారా? మీ బజార్లో ఒక ఆడ కూతురికి ఓ గూండాగాడొచ్చి గుడ్డలిప్పదీస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా? చూడండి అయ్యా, చూడండి. రేపొద్దు మీ పిల్లలకి ఇలాగే జరుగుద్ది. అప్పుడు ఫోటోలు తీయించి ఇంట్లో పెట్టుకోండి అయ్యా. ఈ సీమలు కలిస్తే ఒక పెద్ద పావులు చంపుతాయంటారు. సీమల పాటు ధైర్యం లేదటయ్యా మీకు. బాబు, జడ్జి బాబు, దండాలు బాబు, దండాలు. న్యాయానికి చెవులే ఉంటాయి, కళ్ళుండవంటే ఏటో అనుకున్నాను. ఇదేనా బాబు? బాగుంది బాబు, బాగుంది. రేపు పొరపాటున ఈ కేసుని కోర్టుకొస్తే అసలు ఇట్లాంటిదేది నా ఇంటి ముందు జరగలేదని తీర్పు చెప్పు బాబు, తీర్పు చెప్పు. ఏమయ్యా పెద్ద మనిషి, కట్టుకున్న పెళ్ళాన్ని ఎట్టాకు కాపాడలేకపోయావు? కనీసం ఒంటి మీద గుడ్డ కప్పకూడదటయ్యా? ఎందుకయ్యా మీలాంటి మగతనం లేని మగాళ్ళ పెళ్ళాలు? ఇంపార్టెంట్ ఇంటెలిజెన్సియా, అసమర్థ మేధావులు, పెద్దలు సంపాదించిన స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దలైన పిరికి పందల మంద. టుడే ఈజ్ ఇండిపెండెన్స్ డే, August 15. ఈ శుభదినాన మన జాతీయ జెండా
ఒక ఆడదాని కాపాడింది. బలో స్వతంత్ర భారత్ की जय झंडा ऊंचा रखे हमारा झंडा ऊंचा रखे हमारा झंडा ऊंचा रखे हमारा. అటెక్కడికి మా పెడుతున్నావు? నేనెవరికీ సమస్య కాదలుచుకోలేదు అమ్మా. కష్టాల్లో కలిసిన కన్నబిడ్డలా దొరికావు. రా తల్లి, నా ఇంట్లో ఉందో గాని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, నిప్పులా పెంచుకుంటాను. రా తల్లి, పదమ్మా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. కాంతం కాంతం, ఎక్కడికి ఇవ్వని? మీరు నేను ఒకటే అని తెలిసాక ఇవెందుకు ఆ బజార్లో పారేస్తాను. మంచి పని చేస్తాం. అయినా నాకు అనుమానం, ఈ కప్పులు గదులు కలకత్తా కుస్తీ పోటీలో కొట్టుకొచ్చారా లేకపోతే అనకాపల్లి సంతలో కొనుక్కొచ్చారా? నీకెందుకు వచ్చిందో అనుమానం? చూడు మన కండలో. రోజుకి 3 సేలు పాలు తాత బాదం పిస్తాలు తింటే బాగా నిగనలాడుతూ ఉంటాయి. నడి బజార్లో ఒక ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే మన ఇంటి గేదైనా మోర పైకెత్తి చూసింది గాని మీ మీసలో ఒక వెంట్రుకైన రోషంతో పైకి లేచిందా? కాంతం, ఆ వెదం ఎదిరించలే కదే. ఆవదల కుస్తీ పోటీలు ఉన్నాయి కదా, బలం తగ్గిపోతుందని. రేపు నాకేమైనా అయినా ఆదల వలసలో కుస్తీ పోటీలున్నాయంటూ కూర్చుంటావు. అంత మాత్రం పొడివే. కాంతం, ఇంతకాలం నాకు పిల్లలు పుట్టలేదంటే నాకు కర్మ అనుకున్నాను. నిన్న మీ మౌతనం చూశాక ఇప్పుడు అర్థమైంది నా పిల్లలు ఎందుకు పుట్టలేదోనని. నోరు మూసుకుని వెళ్ళి పాలు బాదం పిస్తా రెడీ చేయి. వెళ్ళు. చేస్తా. ఇంత పసుపుతో కలిపి మంచం అడ్డు పెట్టి నీళ్ళకి ఏర్పాటు చేస్తాను, రండి.